కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి దోపిడీపై చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ పాలిట శాపంగా మారిన జగన్మోహన్ రెడ్డి దోపిడీ వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డిపై గతంలో 12 కేసులున్నా ఇంతవరకు ఎందుకు విచారణలు జరపడం లేదని గుర్తు చేశారు. ఇది మన సోలార్ ఎనర్జీ అదానీ గ్రూప్ పెట్టుబడులు అని ఉత్త గోల ఏం లేదు. పెట్టుబడులు పాడలేవు. అదానీ గ్రూప్ అంటే జగన్ దోపిడీ గ్రూప్లో అని అర్థం. పేరు అదానీ ఉంటుంది అంతే, అగ్రిమెంట్ చూడటానికి. దాంట్లో మొత్తం షేర్స్ జగన్ గారే. ఇంత దోపిడీ, ఇంత పట్టబయలుతనాన్ని అమెరికాతో సహా ప్రపంచమంతా నివ్వరిపోతూ ఉంటే మన భారతీయ ప్రజాస్వామ్యం ఇన్ని కోట్ల మందికి మన నాయకత్వం ఇచ్చే ప్రజాస్వామ్యం మరి 75 సంవత్సరాలైంది రాజ్యాంగం వచ్చి. రేపు 75వ సంవత్సరాన్ని రేపు 26వ తారీఖు జరుపుకోబోతున్నాము. రూల్ ఆఫ్ లాకి, చట్టబద్ధ పాలనకి, ఈ దోపిడీకి అంతం పలకపోతే, రూల్ ఆఫ్ లాకి వాల్యూ తేకపోతే మరి సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? ఇన్ని వేల కోట్లు దోస్తే ఏమీ మాట్లాడకపోతే, నివర్పు కాముకుంటే ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నట్టు? ఈ దొంగలకు ఏం భయం ఉంటుంది? దోపిడీకి ఎలా ఆగుతుంది అనేది కూడా దేశంలో ఉన్న వాళ్ళంతా, దేశభక్తులంతా ఆలోచించారు. పార్లమెంట్లో చాలామంది దేశభక్తులు ఉన్నారు. బీజేపీలో చాలామంది దేశభక్తి కోసం మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళంతా దీని మీద పార్లమెంట్లో రేపు రేజ్ చేయాలి. దేశభక్తి అంటే ఈ దోపిడీని అరికట్టడం కాదా? బీజేపీ వాళ్ళు ఎక్కువ దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. స్వామీజీలంతా మాట్లాడాలి ఈ దోపిడీ వ్యతిరేకంగా. పార్లమెంట్లో చర్చించాలి ఈ దోపిడీ మీద. ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు. అధికారం వస్తే ఎట్లా దోచుకోవచ్చో ఒక పెద్ద ఎగ్జాంపుల్ జాన్ ఇలియట్ గారు ఇది ఎగ్జాంపుల్. జగన్ ఎలా దోచుకున్నాడు ఆయన పెద్ద రీసెర్చ్ చేశాడు ఆయన. ఏదో సామెత, ఈ మధ్య పుస్తకం వచ్చింది, ఇది ఒక సినిమా వచ్చింది, లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది. లక్కీ భాస్కర్ దోపిడీ చేసే వాళ్ళ నాన్న చెప్తాడు, అరే ఇకనైనా అనుకోరా, దోచుకున్నావు, ఇంక వెళ్ళిపోరా, జనాన్ని వదిలిపెట్టు అంటాడు. అంటే వాడు వెళ్ళిపోతాడు. మరి జగన్ మన పాలిట పడ్డాడు, ఆంధ్రప్రదేశ్ పాలిట. ఈ లక్కీ భాస్కర్ సినిమా చూసాను, ఇంక వదిలే బాబు, నీ దండం పెడతాం, ఈ రాష్ట్రాన్ని వదిలే అని చెప్పి ఆ లక్కీ భాస్కర్ సినిమా చూసానా నేర్చుకోమని విజ్ఞప్తి చేస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహాయ సహకారాలు ఉన్నాయి. ఇప్పుడు అదే సహాయ సహకారాలు జగన్ కూడా ఉన్నట్టేనా? అంటే అది ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఏది మన కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఉంది. అదానికి మోడీ గారి సపోర్ట్ ఉందని రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నాడు. ఇక్కడైతే జగన్కి సపోర్ట్ ఉందని యుఎస్ కోర్టే చెప్పింది కదా. ప్రధానమంత్రి సహాయ సహకారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వంలో అధికారులు జగన్కి ఎలా సహాయం చేస్తారని నేనైతే నాకు ఆ పాయింట్ తెలియదు. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన అధికారులు జగన్ దోపిడీకి సహకరించారని నేను చెప్పగలుగుతాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ అన్ని దోపిడీ, సెకీ దోపిడీలతో పాటు 12 కేసులు గతంలో ఉంటే ఆ కేసులు ఇంతవరకు విచారణ రాలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ 5 ఏళ్ళు చేసిన దోపిడీ తీస్తూ ఉంటే మైన్స్, మన లిక్కరు, మన ఈ ఎలక్ట్రిసిటీ, ఈ దోపిడీతో పాటు ఇంకా లెక్క లేకుండా ఏం చేస్తారో చేసుకుని అంటున్నారు. అందువల్ల కొందరు అధికారులు సపోర్ట్ ఉంది. మొన్న ధర్నాకు కూడా వాళ్ళే అదానీ గ్రూపే ఫెసిలిటేట్ చేసింది. అతను ధర్నా ఏర్పాటు చేసింది అదానీ గ్రూపే. రాష్ట్రాలకి విదేశాల్లో పెట్టుబడి అర్హత లేదు, పెట్టుబడి పెట్టేది కేంద్ర ప్రభుత్వం అనుమతి ఒకటే చేయాలి ఏదైనా. మరి అట్లాంటప్పుడు ఇతను డైరెక్ట్ గా అట్లా చేయగలిగాడు అదానీ ద్వారా కదా. అదానీ ద్వారా. ఓకే, దీని మీద విచారణ జరపాలి, హై లెవెల్ విచారణ జరపాలి. ప్రజాస్వామ్యాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు ఇతను. ఇది నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్న విచారణ చేయమని యాజ్ ఏ మాణిక్య వరప్రసాద్ ఎక్స్ మినిస్టర్ చేస్తా ఉన్నాను.